యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఏ ఇంటిలో ఉండమని యేసు చెప్తున్నారు? జవాబు: మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగును గాక అని చెప్పి ఆ ఇంటనే ఉండి వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండమని చెప్పుచున్నారు. 2. పనివాడు దేనికి పాత్రుడు? జవాబు: పనివాడు జీతమునకు పాత్రుడు. 3. ఏ పట్టణంలోనైనాను మీరు ప్రవేశించినప్పుడు శిష్యులను ఏమి చేయమంటున్నారు? జవాబు: మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినది తినమంటున్నారు. 4. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ పట్టణంలోని వారికి ఏం చేయమంటున్నారు? జవాబు: మీరు ప్రవేశించిన పట్టణంలో ఉన్నటువంటి రోగులను మొదట స్వస్థపరచమంటున్నారు. తరువాత దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పమంటున్నారు. 5. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోతే ఏం చేయమంటున్నారు? జవాబు: మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోతే మీరు దాని వీధులలోనికి పోయి మీ పాదములకు అంటిన ఆ పట్టణపు ధూళిని కూడా వారి ఎదుటినే దులిపివేయమంటున్నారు. 6. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినాను ఏం చేయమంటున్నారు? జవాబు: ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినాను దేవుని రాజ్యం సమీపంలో ఉన్నదని చెప్పమంటున్నారు. 7. తన శిష్యులతో మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోతే ఆ పట్టణపు గతి ఎలా ఉంటుందని అంటున్నారు? జవాబు: ఏ పట్టణంలోనైనాను మిమ్మల్ని చేర్చుకొనకపోతే ఆ పట్టణపు గతి సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని యేసు తన శిష్యులతో అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.